హాయ్! ఐయామ్ రేవతి. నేనొక వెయిట్ లాస్ కోచ్‌ని. మనలో చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా నార్మల్ అయిపోతుంటుంది. ఎందుకొస్తుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్? మెయిన్ రీజన్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మనకి ఎక్కువగా స్ట్రెస్‌కి లోనవ్వటము, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవటము, అదేవిధంగా టైమ్ టు టైమ్ తినకపోవటము, ఇంకా మన పొట్టలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వటము, అదేవిధంగా ఎక్కువగా అంటే కావాల్సిన ఫుడ్ కంటే ఎక్కువగా తీసుకోవటం వల్లనే మనకి డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. మన చిన్నగా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు. చాలామంది ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వాటర్ తాగేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు ఫుడ్‌తో పాటు వాటర్ తీసుకోకూడదు. మనం ఫుడ్ తీసుకుంటున్నాము అంటే హాఫ్ ఎన్ అవర్ ముందే మన వాటర్ అనేది ఆపేయాలి. అదేవిధంగా ఫుడ్ తీసుకున్న హాఫ్ ఎన్ అవర్‌కి వాటర్ తీసుకోవాలి. అలా కాకుండా ఫుడ్‌తో పాటు వాటర్ తీసుకున్నట్లయితే అది ప్రాపర్‌గా డైజెస్ట్ అవ్వక అది మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లాగా ఫార్మ్ అయ్యి మనల్ని చాలా బాధ పెడుతుంది. అదేవిధంగా చాలామంది నమిలి తినరనమాట. అంతే గబగబా తినేయటము. ఆహ్, అలా చేయటం వల్లనే మనకు డైజెస్టివ్ ఇష్యూ అనేది ఎక్కువగా ఫార్మ్ అవుతుంది. అదే పని చాలామంది టైమ్ టు టైమ్ తినాలి అనేసి ఇవాళ 1కి తిన్నాము. రేపు కూడా 1 వరకు అలానే వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ మనం 1 వరకు వెయిట్ చేయాలా? 12:30కి ఆకలవుతుందంటే తినేసేయాలి కదా! అలా తీసుకుంటేనే మనకు ఆకలి అనిపించినప్పుడు మనం ఫుడ్ తీసుకోవాలి. అలా కాకుండా మనం టైమ్ టు టైమ్ అనేసి అది అలా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది ఇంకొంచెం ఎక్కువవుతుంది. మనం గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌కి మెడిసిన్ యేసుకుంటూ ఉంటాం. కానీ ఎన్ని రోజులని మెడిసిన్ యేసుకుంటాము? అంత పవర్‌ఫుల్ మెడిసిన్ యేసుకోవటం వల్ల ఖచ్చితంగా అది మన హెల్తీ లైఫ్‌కి చాలా డ్యామేజ్ చేస్తుంది. అలా కాకుండా మన లైఫ్ స్టైల్ చిన్న కరెక్షన్స్ చేసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్ నుంచి మనం పూర్తిగా బయటపడొచ్చు. మీకు నేనిచ్చే టిప్స్ నచ్చినట్లయితే నేను మీకు కోచ్‌గా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇస్తున్నాను. మీరు నాకు కాంటాక్ట్ ఇవ్వచ్చు. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.